2026లో ఎయిత్ పే కమిషన్ రాబోతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే సాలరీస్ ఎంత పెరుగుతాయి అన్న డౌట్ మాత్రం ప్రతి ఒక్కరికి ఉండిపోయింది. ఈరోజు ఈ వీడియోలో మనకు ఆ డౌట్ క్లియర్ చేయబోతున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి సెవెంత్ పే కమిషన్ మనకి నడడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రెసిడెంట్ ఇప్పుడు 2026 జనవరి నుంచి మనకి ఎయిత్ పే కమిషన్ అనేది అమలులోకి రాబోతుందా లేదా ఇంకా లేట్ అవ్వే అవకాశాలు ఉన్నాయా అన్నది ప్రతిదీ కూడా క్లియర్గా మీకు నేను వివరించబోతున్నాను. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ అంతేకాదు బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వేతన సంఘ జీతభత్యాలు నిర్ణయిస్తుందనే సంగతి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి 10 yearsకి ఒకసారి ఈ కమిషన్స్ అనేది చేంజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి సెవెంత్ పే కమిషన్ అమల్లో ఉంది. దీని టర్మ్ వచ్చేసి మనకి డిసెంబర్లో కంప్లీట్ అవబోతుంది. అంటే ఇక్కడ నెక్స్ట్ జనవరి నుంచి మనకి ఎయిత్ పే కమిషన్ రావాల్సి ఉంటుందన్న విషయం మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే జనవరిలోనే ఎయిత్ పే కమిషన్ అనేది కేంద్ర ఆమోదం తెలిపిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రస్తుతం ఉద్యోగాల జీతభత్యాలు అండ్ ఇతర అలవెన్సెస్ డిఏ వంటివి నిర్ణయించేందుకు కమిషన్ అనేది ఏర్పాటైంది. అమలు మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పడం అయితే జరుగుతుంది. కొత్త వేతన సంఘం అమల్లోకి ఉద్యోగ జీతాలు, పెన్షనర్లు అండ్ ఇతర అలవెన్స్లు పెరుగుతాయని మనకు 100% క్లియర్గా మనకు చెప్పడం అయితే జరుగుతుంది. అందుకోసం చాలామంది ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి మనం ఎప్పుడు ప్రస్తుతం ఉన్న సెవెంత్ పే కమిషన్, రాబోయే ఎయిత్ పే కమిషన్ మధ్య తేడాలు ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 7 వేతన సంఘాలు అయితే అమలవ్వడం అయితే జరిగిందండి. 2014లో సెవెంత్ పే కమిషన్ అనేది ఏర్పాటైంది. బట్ ఇక్కడ సిఫార్సులు మాత్రం 2016 జనవరి 1 నుంచి వీటికి అమలవడం అయితే జరిగింది. అంతకుముందు పే కమిషన్తో పోలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మినిమం బేసిక్ పే అనేది 7,000 రూపాయల నుంచి 18,000 రూపాయలకి అయితే పెరిగింది. ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఇది మీ జీతం ఎన్ని రెట్లు పెరుగుతుందో నిర్ణయించడం అయితే జరుగుతుంది. సెవెంత్ పే కమిషన్లో 2.57గా ఉంది. అంటే మీ బేసిక్ పేరు దీనితో మల్టిప్లై చేస్తే కొత్త జీతం ఎంతో తెలుస్తుంది. గత వేతన సంఘంలో డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ వంటి వాటిల్లో కీలక మార్పులు అయితే చేయడం అయితే జరిగింది. ఇక రిటైర్మెంట్ అయిన ఉద్యోగాల కనీస పెన్షన్ 3,500 నుంచి 9,000కు పెరిగింది. ఎయిత్ పే కమిషన్ అంచనాలు చూసుకున్నట్లయితే ఇది 2026 జనవరిలో అమలు కావాల్సి ఉంది. అన్ని సిఫారసులు ఆమోదం లభిస్తే ఇది అప్పుడే అమల్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే ఆలస్యం కూడా కావచ్చు. ఇక్కడ ఉద్యోగాల కనీస వేతనం 34,500 రూపాయల నుంచి 41,000గా ఉండవచ్చని ఒక అంచనా అయితే వేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ చూసుకున్నట్లయితే 2.86గా ఉండొచ్చని మనకి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ బట్టి మన జీతం ఎలా పెరుగుతుందని అయితే చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం డిఏ 50% ఉండగా ఇది బేసిక్ పేలో విలీనమై మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఎయిత్ పే కమిషన్లో ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్స్ లేదా హై పర్ఫార్మెన్స్ ఎంప్లాయీస్కు అదనంగా పే చేయడం వంటి విధానాన్ని తెచ్చే యోచనలో ఉన్నట్లని కూడా తెలుస్తుంది. ఈ ఎయిత్ పే కమిషన్ అనేది జనవరిలో మాత్రం స్టార్ట్ అయిపోతే దాదాపు 49 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేరుకోబోతుందండి. సో చూద్దాం మరి ఏమవుతుందో ఏంటో అన్న విషయం అయితే మాత్రం ఏమీ కూడా అర్థం కావట్లేదు. వాళ్ళైతే ఆమోదం తెలిపారు అని అంటున్నారు. బట్ 2026 జనవరి వచ్చేంత వరకు కూడా మనకి ఏటన్న విషయం అనేది ఏమీ అర్థం కావట్లేదు. అండ్ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కావాలనుకున్న వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారండి. ఈ 2026లో ఎయిత్ పే కమిషన్ వచ్చేసిన తర్వాత రిటైర్మెంట్ అయిపోతే మనకి పెన్షన్ కూడా బాగా వస్తుంది అని చెప్పి చాలామంది 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు కూడా ఇంకొక ఈ 1 year లాగేద్దామని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు. బట్ చూద్దాం వాళ్ళందరికీ లబ్ధి కోరుతుందా అండ్ మనందరికీ మన పరిస్థితి ఏమవుతుందా ఏంటన్న విషయం అయితే మాత్రం జనవరి వచ్చేంత వరకు కూడా మనకి 100% ఛాన్సెస్ అయితే ఏమీ లేవు. బట్ అవి ఇస్తే వెంటనే ఇచ్చేవచ్చు, లేదంటే లేట్ అని అవ్వచ్చు అని క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎవరెవరైతే ఎయిత్ పే కమిషన్ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.